గా మారేందుకు ఎటువంటి ఆస్కారం ఏర్పడుతుందో అలాగే మారే అవకాశం, ఆ అద్భుతం, ఆ క్షణాలు ఈ రోజు చూస్తున్న ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్ట్రాంగ్గా కోరుకుంటున్న సందర్భం. ఆ అద్భుత ఘట్టాన్ని మీరు చూస్తున్నారు. చాలామంది ఇప్పటికే మాట్లాడుతున్నారు, వై వీ షుడ్ నాట్ సీ డైరెక్ట్లీ అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మరికొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ జాతకాలకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. అట్ ద సేమ్ టైం జ్యోతిష శాస్త్రం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏమైనా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే చూడాలి అంటే మరికొంతమంది చెప్తున్నారు. అబ్సల్యూట్లీ ఐ స్ట్రాంగ్లీ అగ్రీ విత్ యూ పవన్. ఎందుకంటే మనం భూమి మీద ఉండడం ఒక అదృష్టం అంతే. ఎందుకంటే ఇక్కడ ప్రాణవాయువు ఉంది. అదే చంద్రుని మీద ప్రాణవాయువు ఉందా? గురుత్వాకర్షణ శక్తి ఉందా? మాట్లాడగలమా? సో కాబట్టి ఇప్పుడు ఇటువంటి అద్భుత క్షణాలని చూడాలి అంటే కనుక మరి ముఖ్యంగా ఈ అద్భుత క్షణాల్ని మీరు చూస్తున్నారు. బ్లడ్ మూన్గా ఇటు చంద్రుడు కనిపించడానికి ఇంకొద్ది నిమిషాల అడుగులు మాత్రమే దూరంలో ఉన్నాం. గూస్ బంప్స్గా ఉన్నాయి కదూ, ఒళ్ళు గగురుపాటు గురవుతుంది కదూ. అవును, ఎందుకంటే ఇటువంటి ఘట్టాలు, ఇటువంటి క్షణాలు పదే పదే రావు గురు, పదే పదిసార్లు మాట్లాడుకోలేం గురు. ఎందుకంటే ఇటువంటి క్షణాలని చూడాలంటే ఆ టైం రావాల్సిందే. ఈ టైం కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది, ఈ టైం కోసం ఎదురు చూసి చూడలేకపోయిన వాళ్ళు కొంతమంది. కాబట్టి ఎవరైతే చూస్తున్నారో ఖగోళ శాస్త్రాన్ని విశ్వసించే వాళ్ళు ఇదొక అద్భుత ఘట్టమని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే రెండు కళ్ళు చెమర్చుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదో ఈరోజు అయిపోయింది మళ్ళీ రేపు వచ్చేస్తుంది కదా, కాదు, రాదు. ఆ టైం మనం మళ్ళీ ఖాళీ ఉంటామో లేదో తెలీదు. కాబట్టి ఉన్న సమయాన్ని చూసేయండి, ఆస్వాదించేసేయండి. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఘట్టం కొనసాగుతోంది. రాత్రి 9:56 ప్రారంభమైంది. 9:56 ప్రారంభమైంది ఈ గ్రహణం. మరి ముఖ్యంగా పాక్షిక గ్రహణం ప్రస్తుతం మీరు చూస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం. అఫ్ కోర్స్ ఈ ప్రోసెస్ అంతా మొత్తం ఇదంతా కూడా 3:30 ఉంటుంది. ఈ 3:30 గురించి మాట్లాడుకుంటే కనుక ఈ 3:30 కూడా సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించింది. అయితే 9:56 ప్రారంభమైన చంద్రగ్రహణం 3:30 పాటు కొనసాగబోతోంది. రాత్రి 1:42 ప్రాంతంలో రాత్రి 1:26 వరకు కూడా ఈ గ్రహణం కంటిన్యూ కాబోతోంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు దాదాపుగా ఒక 15 to 20% అని చెప్పుకోవచ్చు గ్రహణం ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. దీంతో పాటు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే కనుక ఈ గ్రహణానికి సంబంధించి ప్రస్తుతం సంపూర్ణ చంద్రగ్రహణం ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం పాక్షిక చంద్రగ్రహణంగా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి కాసేపట్లో అది ఆ పాక్షిక చంద్రగ్రహణం కాస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇప్పుడు పరిణమించబోతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం మీరు చూడబోతున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో టెలిస్కోప్ పెట్టి కొందరు, మరికొంతమంది అక్కడే ఉండి, ఎందుకంటే ఈ అద్భుత ఘట్టం మళ్ళీ 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 రామ్మంటే రాదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో యావత్ భారతావని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత సంపూర్ణ చంద్రగ్రహణం ఈ మధ్య ఎక్కడా చూసినా దాఖలాలు అయితే ఉన్నాయా? ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ అఫ్ కోర్స్ కొన్ని రైజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి నేను కూడా రాంగ్ అవ్వచ్చు, బికాస్ చెప్తాను కదా, నేను కూడా మనిషినే కదా, అప్పుడప్పుడు రాంగ్ అవ్వచ్చు. కాబట్టి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఈ మధ్య ఎప్పుడైనా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసారా? ఇటువంటి ఖగోళ అద్భుతాన్ని మీరు ఎప్పుడైనా ఫీల్ చేశారా? ఏమనిపిస్తోంది ఈ అద్భుత ఘట్టాన్ని చూశాక? మీరు చెప్పండి, మీరు చెప్పిన ఆ అంశానికి సంబంధించి కమెంట్ చేయండి. రిమెంబర్, నేను చదివినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ లైవ్ విజువల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కాస్త టైం తీసుకునైనా మీరు పెట్టిన ఆ కమెంట్ని చదివినిపించే ప్రయత్నం అయితే మాత్రం నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు కమెంట్ బాక్స్లో, లైవ్ చాట్లో. మరీ ముఖ్యంగా ఆర్టీవీ లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. అన్న ఇప్పుడే టైం బాగలేదు, మళ్ళీ కుంభరాశి నాది అంటూ జగన్ చెప్తున్నారు. జగన్, హోప్ ఇక్కడి నుంచి మీకు ఆ చంద్రుడు మిమ్మల్ని పరిగెట్టించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీకు అంతా బాగుండని చెప్పి కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసించే వాళ్ళైతే మాత్రం ఐ జస్ట్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏదేమైనా మీ టైం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. అండ్ రెడ్ మూన్ ఎప్పుడు బ్రదర్స్ అంటే
ఇట్ విల్ టేక్ కొంచెం టైం అండి, ఎందుకంటే ఇప్పుడే కదా ప్రారంభమైంది సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే సందర్భానికి సంబంధించి. సో నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీరు. మీ ప్రాంతాల్లో ప్రస్తుతం చంద్రుడు ఏ కలర్లో కనిపిస్తున్నాడు? నేనున్న ప్రాంతంలో అయితే మాత్రం గ్రహణం ప్రారంభమైంది, బట్ లిటిల్ అదే కాస్త వైట్గా కాస్త బ్రౌన్గా ఈ కైండ్లో మాత్రమే కనిపిస్తానని చెప్పుకోవాలి. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందని చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే కనుక 04069316611 అలాగే 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీకు ఆ డిస్ప్లేలో నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పటికే చాలామంది ఈ లైవ్ని వీక్షిస్తున్న వాళ్ళు చెప్తున్న మాట నేను చెప్తున్నాను. ఇక్కడ అనిల్ కామెంట్ చేశారు నైస్ అంటూ. అలాగే A to Z వ్లాగ్స్ వాళ్ళకి వైట్ కలర్లో కనిపిస్తుందంట చంద్రుడు, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. వీసా హార్దిక్ సెయింగ్ వైట్, ఆఫ్ కోర్స్ సేమ్ పించ్ అండి, మాకు కూడా ఇక్కడ వైట్లోనే కనిపిస్తుంది. సో మేము కూడా మీలాగే అదే ఎక్సైట్మెంట్తో అదే ఆసక్తితో ఖగోళ శాస్త్రం మీద బలమైన నమ్మకంతో ఆ విశ్వాసంతో మేము కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే మనకు జ్యోతిష శాస్త్రం కూడా ఉంది కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు కావచ్చు, విశ్వసించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. అండ్ కొంతమంది ఆ నేపథ్యంలో చూడటం లేదు. ప్రసన్న కమెంట్ చేశారు వైట్ అని చెప్పి, స్వాతి కమెంట్ చేస్తున్నారు వైట్లో ఉంది సార్ అని. నరేష్ అర్జున్ సెయింగ్ చూడకూడదు అంటూ ఆయన చెప్తున్నారు. శివ గణేష్ సెయింగ్ వైట్. రాజేందర్ హాయ్ అంటున్నారు, హాయ్ రాజేందర్ గారు. మహేష్ కుమార్ సెయింగ్ వాటర్ తాగొచ్చా సార్? సో జ్యోతిష్య శాస్త్రం వాళ్ళైతే వద్దంటున్నారండి, అండ్ దట్స్ తర్వాత మీ ఇష్టం. జగన్ సెయింగ్ ఓకేనా, థ్యాంక్ యూ చెప్పినందుకు, గుడ్ లక్ బ్రో. సతీష్ సెయింగ్ నా దగ్గర సేమ్ మీరు చూపించినట్టు ఉంది వైట్ కలర్లో అంటూ కూడా చెప్తున్నారు. అలాగే లక్ష్మణ శంకర్ సెయింగ్ యేసు ప్రభు వచ్చే సమయంలో చంద్రుడు ఎరుపుగా కనిపిస్తాడు బైబిల్లో ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. శివ గణేష్ సెయింగ్ వైట్. అలాగే మరికొంతమంది ఐ థింక్ వైట్ కలర్, ఓకే దాదాపుగా అందరూ వైట్కే ఓటేశారు. సో చూద్దాం మరి అరౌండ్ 11:42 minutes అంటే 11 గంటల 42 నిమిషాలకి చంద్రుడు ఏమైనా కలర్ మారుతాడేమో చెప్పి. అలాగే ది జే షో సెయింగ్ క్లౌడ్స్ అడ్డుగా ఉన్నాయి సార్. ఓహో ఎంత తప్పని చేసేసే మేఘాలు, కొంచెం సైడ్కి వెళ్ళిపోమని చెప్పండి ఎవరైనా మేఘాలకి. నవీన్ చెరీ సెయింగ్ తెలుపు రంగులో అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే వెంకటలక్ష్మి కామెంట్ చేస్తున్నారు హాయ్ అండి. ఉదయ్ కిరణ్ సెయింగ్ హలో నా హాయ్ ఉదయ్. చందురెడ్డి గ్రీనిష్ వైట్లో కనిపిస్తోంది, గ్రేట్, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఓ మై గాడ్ నేను చదువుతూ ఉంటే ఇంకా కామెంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఐ జస్ట్ టేక్ లిటిల్ బ్రీదర్. అండ్ ఒకసారి నేను మళ్ళీ విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు అరౌండ్ 40%, 40% ఇటు ఆ గ్రహణం ఇప్పటికే పూర్తిగా ప్రారంభమై చాలాసేపు అయింది. 40% గ్రహణం ఇప్పుడు ఉందనే చెప్పుకోవాలి. బ్లడ్ మూన్ డేంజరా అంటూ ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్న క్రమంలో జ్యోతిష శాస్త్ర నిపుణులు అంత భయపడవలసిన అవసరం లేదు, కొంతమంది మీద ఇంపాక్ట్ ఉంటుంది, దానికి తగిన రెమెడీస్ పాటిస్తే చాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు. మీరు కమెంట్ చేస్తూ ఉండండి, నేను కాస్త ర్యాండమ్గా ఇప్పుడు కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కమెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీ ఆదరాభిమానాలకి. ఎందుకంటే ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు కూడా. అందుకే అందరికైనా ముందుగా ఎక్కడెక్కడ ఏ స్థాయిల్లో గ్రహణం ఉంది అనేది విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్కి వెళ్ళి మరి నేను మీకు చూపించడం జరిగింది, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంకొంతమంది కమెంట్ చేస్తున్నారు రెడ్గా ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటూ కూడా. అయ్యో సతీష్ గారు మేము కూడా మీలాగే వెయిట్ చేస్తున్నామండి. శ్యామలారావు సెయింగ్ ఫ్రమ్ ఇరాక్ అంట. ఓ థ్యాంక్ యూ సో మచ్ శ్యామలారావు గారు, ఇరాక్ నుంచి ఆయన మెసేజ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఒక వ్యక్తి ఇరాక్ నుంచి ఇటు ఆర్టీవీకి కమెంట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే కనుక ఇరాక్లో కూడా వైట్లో ఉన్నది అంటూ కూడా శ్యామలారావు సెయింగ్. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది విశ్వవ్యాప్తంగా ఆర్టీవీని అభిమానిస్తున్నారు.